పోటీ పడే స్థాయికి భారత్ ఎదిగిందని అమెరికా రాయబారి నాన్సీ పావెల్ అభిప్రాయపడ్డారు. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్న కారణంగా అమెరికా సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయన్న ఆమె అందుకు తగిన మౌలిక వసతుల్ని సమకూర్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ స్టాండర్డ్ అండ్ ప్యూర్స్ క్యాపిటల్ ఐక్యూ ప్రధాన కార్యాలయాన్ని పావెల్ సందర్శించారు. మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఉమెన్స్ నెట్వర్కింగ్ గ్రూప్ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నాన్సీ సూచించారు. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో పని వాతావరణం ఆకట్టుకునేలా ఉందని కితాబిచ్చారు. క్యాపిటల్ ఐక్యూ అధిపతి మదన్ మోహన్ రావు, ఎండి ప్రతాప్, సి ఆదిత్యతో భేటీ అయిన పావెల్ వాణిజ్యాంశాలపై చర్చించారు. Hyderabad's going to have to compete with Tamil Nadu, with Gujarat, with Gurgaon, for the people that have decided they want to come to India. So it's a very competitive industry, and I think India has shown that it's capable of competing. But it's a constant competition. You can't sit on your hands. You've got to be able to show that the education system is producing people that are ready to go to work in India, that there's a good work ethic, that the electricity works, or you can make a workaround to make the electricity work. One of the things that I think for many American companies where they're looking at bringing Americans is what's the education? So it's a package of things that people look at.